బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుని చిన్నారి కేసులో కీలక మలుపు తిరిగింది. ఆ అమ్మాయి కనిపించకుండా పోయి సుమారుగా వారం రోజులు కావస్తోంది. అయితే ఇప్పుడు పాప తండ్రి గణేష్ ని రాత్రి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిన్నారి చివరి క్షణాలపైన తండ్రిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే ఆ పాప చివరిసారిగా ఎప్పుడు ఎక్కడ కనిపించిందనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ తండ్రిపై సంధిస్తున్నటువంటి ప్రశ్నలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరి మైండ్లో కూడా తెలిసి ఇటువంటి క్వశ్చన్సే ఉన్నాయి కాబోలు. చిన్నారి చివరిసారిగా ఎప్పుడు ఎక్కడ కనిపించింది? ఇది మొదటి క్వశ్చన్. ఘటన జరిగినప్పుడు మీరు మీ భార్య ఎక్కడున్నారు? చిన్నారి కనిపించకుండా పోయిన తర్వాత మీరేం చేశారు? కుటుంబంలో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? ఈ క్వశ్చన్స్ అన్ని అటు తండ్రి గణేష్ అడగబోతున్నారు. ఎవరినైనా చిన్నారిని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందా? ఎవరైనా మీకు పగ ఉన్న వాళ్ళు కానీ, ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ, మిమ్మల్ని విభేదించేవాడిని కానీ ఆ చిన్నారిని తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇక కారు కూడా కొనుగోలు చేశారంట తండ్రి. అంటే ఆ పాప వాళ్ళ తండ్రి గణేష్కి ఒక కారు కూడా కొనుగోలు చేస్తే ఆ కారు విషయంలో కూడా గొడవ జరిగిందంట. అయితే ఆ కారు విషయంలో గొడవ పెట్టుకున్న వాళ్ళు ఈ ఉదంతానికి పాల్పడే అవకాశం ఉందా? ఇక తల్లిదండ్రుల టైమ్ లైన్ స్టేట్మెంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయి? ఇప్పటికీ తన భార్యను కూడా 1-2 సార్లు అడిగారు. అంటే గణేష్ భార్య ఆ పాప వాళ్ళ తల్లి చెప్పిన మాటలు ఆయన తండ్రి చెప్పిన మాటలు ఒకేలా ఉన్నాయా లేదంటే మిస్ మ్యాచ్ అవుతున్నాయా అనే కోణాల్లో కూడా పోలీసులు కొంత ఆరా తీసే అవకాశం ఉంది. ఇక చిన్నారి తండ్రి గణేష్ ఫోన్ కాల్, మొబైల్ లొకేషన్స్, ప్రయాణ వివరాలను కూడా సేకరిస్తున్నారు పోలీసులు. సీసీటీవీ, మొబైల్ డేటా, ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇక కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయాలకి ఇవన్నీ సరిపోతున్నాయా అని కూడా ఆలోచిస్తారు పోలీసులు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో ప్రెజెంట్ ఇక్కడ డైరెక్ట్గా గణేషే నిందితుడా అని చెప్పి అదుపులోకి తీసుకోలేదు పోలీసులు. ఓ క్రాస్ ఎగ్జామినేషన్ అంతే. గణేష్ చెప్పేటువంటి మాటలు తన భార్య చెప్పే మాటలు ఒకేలా ఉన్నాయా లేదా? గణేష్ ఏం చెప్తాడు? తన కూతురు కనబడకుండా పోయిన విషయం పైన గణేష్ అభిప్రాయం ఏంటి? గణేష్ రియాక్షన్ ఏంటి? గణేష్ ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడా? గణేష్ ఎలాంటి వ్యక్తి అనే రకంగా పోలీసులు విచారించబోతున్నారు. అయితే మీకు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి గత వారం రోజుల క్రితం శనివారం రోజున మధ్యాహ్నం 3:30 సమయంలో సుమారుగా ఆ రోజు కనబడకుండా పోయినటువంటి ఈ చిన్నారి ఈ రోజు వరకు ఇంకా కనిపించట్లేదు. తునిలో మిస్ అయినటువంటి ఈ పాప చుట్టుముట్టు తన నివాసం చుట్టూ మొత్తం కూడా ఎక్కడ చూసినా ఒక సిచ్యువేషన్ మొత్తం అటవీ ప్రాంతమే. పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, స్నిఫర్ డాగ్స్, డ్రోన్స్, అటవీ బృందం కూడా కొంతమంది అక్కడికి చేరుకొని ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి లైవ్ రిపోర్టింగ్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు పాప ఆచూకీ దొరకలేదు. ఒకసారి గమనించండి, 7 రోజులు సుమారుగా శనివారం రోజున సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో అమ్మాయి మిస్ అయింది అనుకుంటే 7 రోజులు 168 గంటల పాటుగా ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? నిజంగానే ఆ అమ్మాయి సేఫ్గా ఉండుంటే, లేదు ఎక్కడన్నా ఆ అమ్మాయి ఆగిపోయి ఉంటే, ఎక్కడన్నా చిక్కుకుపోయినా లేకుంటే దారి తెలియక ఏడుస్తూ ఉన్నా 7 రోజుల పాటుగా అమ్మాయి ఆహారం లేకుండా, ఆ అమ్మాయి ఎటువంటి తినకుండా, అమ్మ చిన్న పిల్ల కదా, పాలు తాగే చిన్న పిల్ల, ఆ పాప ఎటువంటి సిచ్యువేషన్లో ఉండి అర్థం చేసుకోండి. చుట్టూ ఆ కుక్క ఏదో వెళ్ళింది ఆ అమ్మాయితో పాటుగా, ఆ రోజు కనిపించకుండా పోయింది. తిరిగి ఆ పెంపుడు కుక్క వచ్చేసింది. ఆ పెంపుడు కుక్కను పట్టుకొని ఇంకొంత దూరం వెళ్ళగలిగారు. ఆ పెంపుడు కుక్క సహాయంతో ఇంకొంత వెళ్ళగలిగారు. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు తండ్రి గణేష్ని అదుపులోకి తీసుకున్నారనే చర్చ, అంటే అది ఆ క్వశ్చన్, ఆ పోలీస్ అదుపులోకి తీసుకున్నారనేటువంటి ఆ ఒక్క మాట అందరినీ కూడా షాక్ గురి చేసింది. కానీ కేవలం ఇక్కడ తండ్రిని తీసుకుంది. తండ్రి దగ్గర నుంచి కొంత సమాచారం రాబట్టడం కోసం మాత్రమే. అటు తల్లి చెప్తున్న మాట, తండ్రి చెప్తున్న మాట సేమ్గా ఉన్నాయా లేదా, తండ్రికి ఏదో అనుమానాలు ఉన్నాయి, ఈ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సో మీరెవరైనా ఈ ఇన్సిడెంట్ పైన మీకున్న అనుమానాలని, మీకున్న సందేహాలని, మీకున్నటువంటి సూచనలు ఏదైనా జారీ చేయాలనుకుంటే ప్లీజ్ కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి జ్ఞానేశ్వరి తల్లి, ఆ చిన్న పసిపాప తల్లి మాట్లాడుకొచ్చింది ఆర్టీవీతో. తన అనుమానాలు ఏంటి, తనకున్న సందేహాలు ఏంటి ఆర్టీవీతో పంచుకుంది. ఒకసారి మాటలు విందాం. నిన్నటి వరకు అయితే కుక్క పాప క్షేమంగానే ఉన్నారనుకున్నాను సార్. ఎలా ఉన్నా సరే కుక్క అయితే పాపతోనే ఉంటది కదా అన్న చిన్న ధైర్యమే అన్నాను. నేనైతే కుక్క వచ్చేసింది సార్. కుక్క వచ్చేయడంతో ఇంత ఎంక్వైరీ చేస్తున్నాం కదా, ఎవరైనా భయపడి వదిలేసారేమో తోట చివరన. ముందు కుక్క వచ్చేసిన తర్వాత అమ్మాయి గారు నడిచి వచ్చేస్తున్నామని కొంచెం సంతోషం పడిపోయింది సార్. సంతోషం పడిపోయి నుంచి నాకు ఒక దగ్గరికి పరిగెట్టి వెళ్ళి కుక్క వచ్చేసిందని పట్టుకోపోయింది సార్.
పట్టుకోపోతేనేమో ఆ కుక్క నా మీద అటాక్ చేసింది సార్. అటాక్ చేసి మళ్ళీ పారిపోయింది సార్. పారిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వెళ్ళారు, మా ఆయన గారు వెళ్ళారు సార్. వెళ్తే మా ఆయన గారి మీద మళ్ళీ తిరగబడ్డదండి. మళ్ళీ తిరగబడ్డ తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేదండి సార్. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిస్తే మళ్ళీ చూసిందండి సార్. చూసిన తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం దూరంగా వెళ్ళిపోయి కూర్చుందండి సార్. కూర్చొని అలా తుప్పుల్లోకి గడిలోంచి కనిపించలేదండి సార్. కుక్క మరి అమ్మాయి ఏమైపోయిందో ఎవరు. ఆ పాప కనిపించని రోజు తల్లి ఏం చేసింది అనేటువంటి మాట నా తల్లి చెప్తోంది. చాలాసేపు వెతికాను, తుప్పల్లో వెతికాము, చుట్టూ చెట్టుల్లో ఆ పొదల్లో వెతికాము, అటవీ ప్రాంతం వైపుగా వెళ్ళాము, కానీ ఏమాత్రం ఉపయోగం లేదు సార్ అని చెప్పి ఆ తల్లి దీన పరిస్థితిని చూస్తున్నాం. వారం రోజుల పాటుగా ఆ తల్లి తన కడుపు అంటే తన నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ పాప కనిపించకుండా పోతే ఆ తల్లి ఎలా ఉందో అర్థం చేసుకోండి. నిజంగానే ఎటువంటి కష్టం, ఎటువంటి ఒక బిగ్గెస్ట్ మిస్టరీ ఎవరికి జరగకూడదు కూడా. సో ఇంకొక విషయం ఏంటంటే ఏపీ పోలీసులకి వరుస ఛాలెంజ్లు అన్నీ కూడా గతంలో మీకు గుర్తుండే ఉంటుంది. గండికోట మిస్టరీ. ఆ రోజు ఒక అమ్మాయి ఒక ఆలయం వెనక భాగంలో శవంగా కనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అమ్మాయి మృతదేహానికి అంటే ఏం జరిగింది, ఎవరు హతమార్చారు అనేది ఇంకా మిస్టరీయే, ఇంకా క్వశ్చన్ మార్కే. సేమ్ యాజ్ లైక్ ఇప్పుడు వారం రోజులు అవుతోంది ఈ అమ్మాయి కేసులో కూడా చిన్న పసిపాప 2.5 సంవత్సరాల పాప తప్పిపోయిన సంఘటనలో కూడా ఏపీ పోలీసులు ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు. సో ఇంకొక మాట కూడా మాట్లాడుకొచ్చింది. ఇక చూస్తున్న విజువల్స్లో స్నిఫర్ డాగ్స్ వెళ్తూ ఉన్నాయి, డ్రోన్స్ వెళ్తున్నాయి, ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి. తలా ఓ కర్ర చేతిలో పట్టుకొని అటవీ ప్రాంతాన్ని మొత్తం వెతుకుతున్నారు. కానీ నో రెస్పాన్స్ అట్లా. అసలు ఆ అమ్మాయి నిజంగా నడుచుకుంటూ వెళ్తే ఇంత దూరం వెళ్ళగలుగుతుందా? అమ్మాయి కోసం నిజంగా 5-6 కిలోమీటర్ల వరకు వెతుకుతూ ఉన్నారంటే 5-6 కిలోమీటర్ల అమ్మాయి వెళ్ళగలిగిందా నడుచుకుంటూ ఈ అటవీ ప్రాంతంలో, ఈ చెట్ల మధ్యలో నుంచి? బట్ ఒక విషయం ఇక్కడ, ఆ పాప తల్లి మళ్ళీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడుకొచ్చింది ఆర్టీవీతో. ఒకసారి ఆ పాప తల్లి ఏం మాట్లాడిందో చూద్దాం. లేదు సార్, ఇది వరకు కారు గొడవలు జరిగాయి సార్. కారు తీసుకున్నాడు సార్ మా ఆయన. తీసుకుంటే అతనికి లీజుకి ఇస్తే అతను 40,000 నెలకి లీజుకి ఇచ్చాడు సార్. అతను డబ్బులు కొట్టకపోవడంతో 10 రోజులు పోయిన తర్వాత 25,000 ఇచ్చాడు సార్. ఉన్న అమౌంట్ ఇవ్వలేదు. అలాగని అతను వెళ్ళి పత్తిపాల్లో వేరొకరి దగ్గర తాకట్టు పెడితే డబ్బులు కొట్టలేదు. అలాగని 1 మంత్ పేమెంటే చేయలేదు, 2వ మంత్ పేమెంట్ ఎలా చేస్తాడు. అలాగని 50 జీపీఎస్ ద్వారా వెళ్ళి బండి తెస్తాడు సార్. ఎన్ని రోజులు అవుతుంది జరిగింది? జనవరిలో జరిగింది సార్. మన 26 జనవరిలో జరిగింది సార్. ఈ రోజు నైట్ తెచ్చాడు సార్ బండి. తెల్లవారుజామున 4:03 ఆ టైంకి తెచ్చాడు. ఆ రోజు సార్ జనవరి తెస్తేని ఆ రోజు నైట్ బండి తెచ్చిన వెంటనే దొడ్డుగొల్లో పెడేసి అబ్బాయి ఇక్కడికి వచ్చాడు సార్. ఇక్కడికి వచ్చి ఆ రోజు ఉదయం అనగా పని చేసుకొని నైట్ బోర్ల కోసం తోటలో జనాలు ఉన్నారు సార్. రోజు నైట్ కూడా 20 మంది ఉన్నారు సార్. పని చేసుకుంటే ఇంకా పని అయిపోగానే తోటలోకి ఇంటికి వచ్చేసి స్నానం చేసి గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకున్నాడంట. అబ్బాయి కూర్చున్నాడంట. నేను లేను సార్, అత్తయ్య గారు కానీ లేరు, మామయ్య గారు ఉన్నారు ఇక్కడే, ఎవరు లేరు సార్. అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఆ రోజు అయితే జరగడంతో స్నానం చేత 5గురు వచ్చారు సార్. డైరెక్ట్గా ఇంట్లోకి పోయి కాలర్ పట్టుకొని ఎక్కడి నుంచి అయితే కూర తెస్తారో వాళ్ళు సార్, ఆ ఊరోళ్ళు ఎవరో అయితే కాలర్ పట్టుకొని అలాగా తీసుకెళ్ళిపోయారండి సార్. కూర అబ్జెప్తే మా ఆయన అన్నాడంట కూర తెచ్చి మీకు ఇచ్చేస్తాను, నన్ను ఏమనకండి అన్నాడంట సార్. లేదు, జనవరిలోనే జరిగింది. జనవరిలోనే సార్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళతో ఏమన్నా మళ్ళీ గొడవలు కానీ ఫోన్లు కానీ? ఒక 3 months టైం పట్టింది కానీ కూర రావడానికి మొత్తం క్లోజ్ అయిపోయింది సార్. ఇంకేమున్నది మరి దాని మీద గొడవ తప్ప ఇంకేమీ లేదు? లేదు సార్, అనుమానం ఏమీ లేదు. ఇంకా గొడవలే సార్. వాళ్ళు అనుమానించగలమా అంటే అలాగని చెప్పలేను సార్. ఇంకా అప్పటికాంచి ఇప్పటికి ఏమీ అడవాడు చేయలేదు సార్. తర్వాత ఒకటి కారు రాకముందు అత్తయ్య ఒక్కరితో ఇక్కడ పని చేసుకుంటాం సార్. ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చి ఆ గొడవల్లోనే సార్ అనుమానించున్నది. ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చి గణేష్ తోటలోనే పని చేస్తున్నాడు సార్. ఇద్దరు వచ్చారని సార్. ఫేస్కి మాస్కులు కడేసుకొని. మరి వాళ్ళు కారుకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ అన్నది అది చిన్న అనుమానం సార్. ఇంకా 3 నెలల తర్వాత కారు సెటిల్ అయిపోయింది. మా కారు మా ఇంటికి వస్తుంది. కారు వేరొకరికి కంటిన్యూ ఇచ్చేసాం, అయిపోయింది, క్లోజ్ సార్. ఎవ్వరూ లేదు సార్. జనవరి నెలలో ఓ కారు విషయంలో గొడవ వచ్చిందంట. కారు లీజ్కి ఇస్తే వాళ్ళు డబ్బులు లేదని చెప్పి ఆ తర్వాత తగాదా జరగడం, ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నించడం అంతా కూడా జరిగింది అని చెప్పి భార్య చెప్తోంది. అయితే ఎటకెలక ఆ కారుకు సంబంధించిన గొడవ ఏదైతే ఉందో అది అయిపోయింది.
కానీ ఆ రోజు వచ్చిన వాళ్ళలో కొంతమంది మాస్క్ వేసుకొని బయట ఉన్నారు. మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు కారుకు సంబంధించిన గొడవకు సంబంధించిన వాళ్ళు లేదంటే ఇంకెవరో తెలియదు అని చెప్పి ఆ తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. బట్ ఫైనల్లీ ఏదేం జరిగినా ఇప్పటివరకు వారం రోజులు గడుస్తున్నా అసలు ఏం జరిగింది, పాప ఎందుకు తప్పిపోయింది, పాప ఎందుకు కనిపించట్లేదు, ఎవరైనా ఎత్తుకెళ్లారా, అపహరించారా, ఎవరైనా నిజంగానే అమ్మాయిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేసి ఉంటే వారం రోజుల పాటుగా తల్లిదండ్రులను బెదిరించడమో లేకుంటే ఇంకేరి చేయకుండా ఎందుకు మౌనంగా ఉండిపోతారు? సో పోలీసులకు ఎటువంటి క్లూ లేదు. ఇప్పటివరకు వారం రోజులు గడుస్తున్నా వారం రోజులు అక్కడే సుమారుగా 50 నుంచి 100 మంది పోలీసులు వెతుకుతున్నా నో క్లూ ఎట్ ఆల్. సో ఇదే రెస్క్యూ ఆపరేషన్లో మా ప్రతినిధి కాకినాడ నుంచి తుని ప్రాంతంలో ఇప్పుడు అమ్మాయి తప్పైన ప్రాంతం నుంచి మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, మీరు కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్లో సహాయక చర్యలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వి అప్రిషియేట్ యూ ఫర్ దాట్. సో ఏం తెలుస్తోంది ఇప్పటివరకు? ఆ పాప సుమారుగా 4-5 కిలోమీటర్లు చుట్టూ ఆ ఇంటి చుట్టూ వెతుకుతున్నారు. అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం, కొన్ని చెట్లు ఉన్నాయి, పొదలు ఉన్నాయి, వీటన్నింటిలో వెతుకుతున్నారు. నిజంగానే ఆ పాప ఇంత దూరం వెళ్ళగలుగుతుందా? వెళ్ళగలిగితే ఆ పాపని మిస్ అయినటువంటి ఇన్సిడెంట్లో ఇప్పటివరకు నో క్లూ ఎట్ ఆల్. అటు తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని అదుపులోకి తీసుకోవడం అంటే ఎలా చూడాలి? కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసమేనా, లేదు పోలీసులు తండ్రిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారా? మనోజ్, ప్రధానంగా చూసుకుంటే పాప చిన్నారి 2.5 ఏళ్ల ఏదైతే జ్ఞానేశ్వర్ మిస్ నేటికి 7 రోజులు పూర్తవుతుంది. ఇప్పటికీ కూడా పాప జాడ తెలియక అనేక మంది ప్రధానంగా ఈ పాప ఏమైందని ఒక పక్కన తిరిగినటువంటి పోలీసులు అధికారులు మొత్తం అంతా కూడా తలలు పట్టుకున్నారు. అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టారు. కానీ ఎటువంటి క్లూ కూడా రాకపోవడంతోనే అనేక మంది పాప ఏమైంది యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వారం రోజులైన నేపథ్యంలోనే పాప క్షేమంగా ఉందా లేదా, ఏదైనా జరిగిందా, నిజంగా కిడ్నాప్ చేసుకుంటే సురక్షితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే మాత్రం ఆ పాప మరి ఏమైంది అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలో పాప కోసం అయితే RTV కదా మిస్ అయిన కాడి నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో కూడా మనం జల్లెడ పెడుతున్నాం, ఈ యొక్క ప్రాంతాల్లో కూడా అన్వేషణ చేస్తున్నాం. అలాగే మన వంతు బాధ్యతగా పాప ఆచూకీ ఏమైంది అనేది కూడా తెలిపేందుకు కూడా ప్రయత్నాలు అయితే మనం కూడా చేస్తున్నాం. ఇప్పుడు 7వ రోజు కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నాం. ఇప్పుడు చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. పాప అన్ని కోణాల్లో విచారించారు. మొత్తం పామాయిల తోటలు, అలాగే జీడిమామిడి తోటలతో పాటు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పట్టారు. ఎటువంటి క్లూ రాలేదు. మళ్ళీ చివరికి తండ్రిని అయితే ప్రస్తుతం నిన్న సాయంత్రం పోలీసులు అయితే మరొకసారి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని మరొకసారి విచారణ అయితే చేపట్టారు. అంటే క్రాస్ చెక్ చేస్తున్నారు. అలా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పదే తీసుకున్న నేపథ్యంలో స్టేట్మెంట్ లో ఏదైనా డిఫరెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే తల్లిని విచారించున్నారు, తల్లికి సంబంధించిన స్టేట్మెంట్ తీసుకున్నారు. నేను సాయంత్రం మరొకసారి తండ్రిని అయితే ఏదైతే క్రైమ్ పోలీసులు అయితే అదుపులో తీసుకుని తన కోణంలో ఏదైనా క్లూ దొరుకుతుందా, తండ్రి ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా అనే కోణంలో అయితే విచారించినట్టుగా తెలుసుకొస్తుంది. అలాగే నిన్న సాయంత్రం తీసుకెళ్లి రాత్రి 10 గంటల ప్రాంతానికి మరొక ఆయన్ని తెలుసుకొస్తుంది. ప్రధానంగా అందులో అనేక అంశాలు, అంటే ఆ తండ్రి ఎవరితోనా విభేదాలు, అంటే గతంలో మొదటి నుంచి కూడా కారుకు సంబంధించిన విభేదాలే తప్ప వేరే విభేదం లేదని కూడా చెప్పుకొస్తున్నారు. అప్పుడు జరిగినటువంటి కారు గొడవ మామూలుగా పెద్ద స్థాయిలోనే గొడవ జరిగింది. అంటే సాధారణంగా ఆ కారుకు సంబంధించిన విభేదాల్లో జనవరి నెలలో ఆ కారు కోసం డబ్బులు లావాదేవీ విషయంలో కొంతమంది వ్యక్తులు రావడం, ఇంట్లో ఉన్నటువంటి గణేష్ని తీసుకుని బయటకు తీసుకొచ్చి కొట్టడం, అతనిపై దాడి చేయడం, ఆ కారుపై సంబంధించిన మొత్తం ఈ విషయంలోనే చాలా పెద్ద గొడవ ఒక సినిమా స్టైల్లో కూడా జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే సినిమా పక్కిలో వాళ్ళందరూ కూడా రావడం, ఆ ఇంటిపైన దౌర్జన్యం చేయడం, వాళ్ళనైతే ఈ విధంగా కొట్టి ఆ కారు ఇచ్చేస్తానని కూడా ఎవరైతే ఆ డబ్బుల విషయంలో పూర్తిగా రాకపోవడంతో ఆ విషయంలో ఆ గణేష్ ని చాలా అక్కడ అంతా కూడా వాళ్ళంతా కూడా ఈ విధంగా కొట్టిన నేపథ్యంలోనే అప్పట్లో చాలా గొడవ జరిగింది. ఆ తర్వాత అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు, అవన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకోవడాలు, ఈ గొడవ విషయమే చెప్పుకొస్తున్నారు. అలా కూడా తర్వాత కూడా కొంతమంది ముందు గొడవ జరగక ముందు కొంతమంది రెక్కి నిర్వహించారు, వచ్చారు, తిరిగారు. అప్పుడు ఈ విషయాలు కూడా జ్ఞానేశ్వరి తల్లి కూడా చెప్పుకొస్తుంది. ఈ గొడవ తప్ప మరొక గొడవ లేనప్పుడు మరి ఏం జరిగింది అంటే అనేది కూడా తెలియని పరిస్థితిగా పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. 7 రోజులు, 1 కాదు 2 కాదు, 7 రోజులు చిన్నారి కిడ్నాప్ అదృశ్యమై 7 రోజులు అవుతుంది. కిడ్నాప్ జరిగిందా, లేదంటే పాపని ఏదైనా అడవి జంతువులు ఎత్తుకుపోయాయా, లేదంటే ఏం జరిగింది అనేది ఒక్కసారి మీ దగ్గర మళ్ళీ వస్తాను. కాలర్ ఉన్నారు కొంతమంది. మొదటి నుంచి కూడా ఈ తునిలో ఉన్నటువంటి 2.5 ఏళ్ల అమ్మాయి మిస్సింగ్ కేసు పైన ఆర్టీ వరుస కథనాలని ప్రసారం చేస్తూనే ఉంది. ఈ విషయాలపైన పబ్లిక్ అందరూ కూడా అప్డేట్లో ఉన్నారు. సో వాళ్ళ అనుమానాలు కూడా మనకు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో మనతో పాటుగా సోమేష్ ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. సోమేష్ గారు నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, హైదరాబాద్ లో ఉంటాము. మేము ఒక 5 days చూస్తున్నాం
ఇది కిడ్నాప్ అయి ఉంటుందండి. ఎందుకంటే సుమేష్ గారు కంటిన్యూ చెప్పండి. రైట్, ఆయన డిస్కనెక్ట్ అయిపోయారు. బట్ కిడ్నాపే జరిగి ఉంటుంది అండి అని చెప్పేటువంటి మాట ఆయన చెప్తున్నారు. సో ప్రకాష్, నిజంగానే పబ్లిక్ అనుమానంలో భాగంగా నిజంగానే 7 రోజుల పాటుగా అమ్మాయి కనిపించకుండా పోయింది అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్, అంటే నిజంగానే జరుగుతుందని చెప్పలేం, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఆ అమ్మాయిని ముందుగా అపహరించి ఉండొచ్చు ఎవరైనా చేసి ఉంటే, ఆ తర్వాత తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయాలని రకంగా ఆలోచించి ఉండొచ్చు. కానీ అప్పటిలోపే ఇది మొత్తం పాకింది, పోలీసులు రంగంలోకి దిగడం, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇంతటి స్థాయిలో మీడియా రంగంలోకి దిగడం, అక్కడికి వెళ్ళిపోయిన స్థానికులు, పబ్లిక్ అంతా కూడా, అంటే తెలుగు స్టేట్స్లో అర్థమవుతున్నటువంటి ఈ భాష అర్థమైనటువంటి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా వారందరికీ ఈ విషయం చేరింది. సో దీంతో నిజంగానే ఎవరిని అపహరించి ఉంటే వాళ్ళు భయపడిపోయి సైలెంట్గా ఉన్నారనుకోవాలా? అపహరించే అవకాశం ఉందా అక్కడ? సో ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంటి చుట్టూ ఉండే ఏరియా, ఆ స్థానికులు ఏం చెప్తున్నారు, అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారా? అలాంటి అనుమానం ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు నిన్న సాయంత్రం ఏదైతే మనకి పాప తల్లి చెప్పినటువంటి విధంగా తన భర్తని మరొకసారి తీసుకెళ్లారు. తన స్నేహితులు ఎవరైనా ఉన్నారా, స్నేహితులతో విభేదాలు ఏమైనా ఉన్నాయా, మొన్న అప్పుడు జరిగిన కారు గొడవ కాకుండా మరి ఏమైనా ఇంకెవరైనా ఉన్నారా కోణంలో అయితే విచారిస్తున్నారు. వాళ్ళు ఎవరన్నా ఈ కుటుంబ సభ్యుల్లో నీకు ఏమైనా అనుమానం ఉందా? ఈ క్వశ్చన్లన్నీ కూడా క్రైమ్ పోలీసుల ముందు అయితే తండ్రిని అయితే అడిగినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అలాగే అలా ప్రధానంగా పాప తల్లి కూడా మేము మమ్మల్ని పదే పదే అడుగుతున్నారు, పదే పోలీసులు విచారిస్తున్నారు. ఆ కోణంలోనే మళ్ళీ తండ్రిని అయితే తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు అంతా కూడా విచారిస్తున్నారంటే మేము మా దగ్గర కుటుంబ సభ్యుల్లో ఎటువంటి విభేదాలు లేవు, వాళ్ళు పదే చెప్పుకొస్తున్నారు. కానీ ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఇప్పటికే మీరన్నట్టుగా వాళ్ళు ఫోన్ చేసి మీ పాపను మేమే కిడ్నాప్ చేసాం, పలానా విధంగా చేసాం, డబ్బులు ఇవ్వండి అని ఆ డిమాండ్ కూడా ఎక్కడ కూడా కనపడడం లేదు. కేవలం అంటే అందరూ కూడా ఊహించినట్టుగా పాప ఇప్పుడు ఒకవేళ కిడ్నాప్ చేసి ఉంటే మాత్రం కేవలం ఎవరైనా పిల్లలు లేని వారు తీసుకెళ్లి ఉంటారేమో, అదొక కోణం అనుమానిస్తున్నారు. అంటే కిడ్నాప్ చేసిన ఎవరైనా కక్షతో కిడ్నాప్ చేస్తే ఇన్ని రోజుల వరకు కూడా ఉంచరు. ఈ విధంగా అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీడియా ముందు మొత్తం అందరూ కూడా ప్రజలకైతే చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ కూడా ఫాలో ఉండే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అసలు, ఎవరిని విచారిస్తున్నారు, అలాగే ఎవరైనా విచారిస్తుంటే మా పైన ఎటువంటి అనుమానం లేదు, వాళ్ళనే విచారిస్తున్నారు కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకుంటుంటారు. కానీ మనం కిడ్నాప్ చేసిన తల్లి కూడా చెప్తుంది, కిడ్నాప్ చేస్తుంటే మీరు ఎక్కడో చోట వదిలేయండి, మేము పిల్లల్ని తీసుకుంటాం, మీపై ఎటువంటి కేసులు కూడా పెట్టమంటూ కూడా తల్లి ఆర్టీవీతో నిన్న మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు వింటారు. ఒకవేళ ఎటువంటి ఇందులో పెద్ద సీరియస్ లేదు, ఇంకా పాపని ఏదో అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయింది, ఏదో అడవి జంతువు తీసుకెళ్లిపోయిందని ఇటువంటి కోణంలో విచారిస్తే కిడ్నాప్ చేసిన వాళ్ళు అయితే కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నామనే ఆ కోణంలో ఆ భావంతో అలా అయితే ఉండే అవకాశం ఉంది. కానీ పోలీసులు తన స్టైల్లో తను చేస్తున్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు నిన్న తీసుకెళ్లి ఏదైతే తండ్రిని తీసుకెళ్లారో, తండ్రి గణేష్ ని కూడా ఫోన్లు ఎవరెవరితో మాట్లాడావు, ఎవరితో నిన్న మా పాప మిస్ అయినప్పుడు ఎవరు మీతో కలిశారు, ఎవరెవరు మాట్లాడారు, ఎవరు మీతో ఎన్ని గంటలు ఉన్నారు, ఎన్ని గంటలు ఉన్నావు, నువ్వు ఎప్పుడు వెళ్ళావు, పాపని ఎప్పుడు చూసుకున్నావు, ఇవన్నీ కూడా మరొకసారి క్రాస్ చెక్ అయితే చేస్తున్నారు. అందులో ఏదన్నా వాళ్ళు తీసుకున్న స్టేట్మెంట్ లో ఏదైనా తేడా ఏమైనా కనిపిస్తుందా, ఎవరైనా కొత్త వ్యక్తులు వీళ్ళు చెప్పిన దాంట్లో మరొక కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చారా, వీళ్ళని ఆ చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తున్నారా, తండ్రి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వచ్చారు, తండ్రిని పదే కలిశాడా, ఇటువంటి ఎవరైనా ఒకసారి గుర్తు తెచ్చుకోండి తండ్రిని, ఈ విధంగా అయితే అడుగుతున్నారు. అతను ఇదే చెప్తున్నారు, ఎవరు కూడా గొడవలు ఏమీ లేవు, మేము కేవలం 20 ఏళ్లుగా మా నాన్నగారు మకంలో కాపలాదారుడుగా ఉంటున్నారు, కానీ ఎటువంటి విభేదాలు అయితే మాకు లేవు, కేవలం చెప్తున్నారు. సో అటు తల్లిదండ్రుల్లో కూడా ముఖ్యంగా తల్లి తన కుమార్తె జ్ఞానేశ్వరి దొరుకుతుందా అనేటువంటి ఆ ఆశ ఏదైతే ఉందో అది సన్నగిలుతున్నట్టు కనబడుతుంది. వారం రోజులు అవుతోంది, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. శనివారం రోజున ఆ పాప కనిపించకుండా పోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతమంది వెతుకుతున్నారు. ఇన్ని డ్రోన్లు, ఇన్ని ఇన్స్పెక్షన్ టీములు, ఇంతమంది రంగంలోకి దిగి ఎంతమంది వెతుకుతున్నా ఏమాత్రం కూడా అమ్మాయి కనిపించట్లేదు. సో ఇంతమంది వెతుకుతున్న అమ్మాయి ఎక్కడున్నట్టు మరి? ఒకసారి ఆ తల్లి మాటలో తల్లికున్నటువంటి అనుమానాలని తను చెప్తోంది. సో రీసెంట్గా తన తల్లికున్నటువంటి అనుమానాలు ఏంటి, తను ఎంతలా తన బాధపడుతోంది, ఒకసారి ఆ మాటలు వినండి. ఫ్యామిలీ పరంగా అయితే చూసుకుని నో డౌట్స్. ఇదివరకు గొడవలు జనవరిలో జరిగాయని చెప్పాను కదా సార్. అయితే వాళ్ళే ఎవరైనా చేయండి, ఏమో సార్ చెప్పలేం కదా. మనల్ని ఏడిపించవచ్చు అంటే ఏ విధంగా ఏడిపించవచ్చు. ఈ రోజుల్లో ఎవరు నమ్మ పని లేదంటే
ఎంతో ఫ్రెండ్స్ ఉంటారు కదా, 100 మందిలో ఇప్పుడు అంటే మీకు ఓకే, మీ ఫ్యామిలీ ఓకే, మీ హస్బెండ్ అయితే మీ హస్బెండ్కి ఏమన్నా ఫ్రెండ్స్లో ఏమన్నా? అదే సార్ చెప్తున్నాను, మన ఫ్రెండ్స్ లో ఎవరైనా చేసి ఉండొచ్చు, ఆ డౌట్ ఈ డౌట్ ఉంది. అంటే అలా ఎప్పుడైనా వచ్చే బిహేవియర్ అయితే ఇంతవరకు ఫ్రెండ్స్ అన్న నలుగురు ముగ్గురు ఇంటికి వచ్చేవాళ్ళు, ఆ ఇంటికి వచ్చే వాళ్ళు కూడా నో డౌట్ సార్, అనుమానించాల్సిన అవసరం లేదు. ఎంతమంది అయితే మా ఇంటికి వచ్చారో అంతమంది ప్రాణంగా చూసుకునేవారు అమ్మాయి. ఇంతవరకు ఎవరైనా ఉన్నారో, మాట్లాడను లేకపోవచ్చు, మాట్లాడలేను లేకపోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎవరికైనా గొడవ పడటం లేదంటే ఫోన్లో ఏదైనా సరే మాట్లాడు ప్రతిదీ నాతో చెప్తారు సార్, ఏ రోజు ఏం జరుగుతుంది ప్రతిదీ నాతో షేర్ చేస్తారు. లేదు సార్, గొడవల విషయంలో అయితే పలానాది ఇలా జరిగిందమ్మా అని చెప్తారు సార్. లేదు సార్, కారు విషయంలో కానీ లేకపోతే అంటే మరి ఏమనుకుంటున్నారు అంటే వారం రోజులు ఎందుకొని ఏదైనా జంతువులు ఏదైనా చేసేయంటే ఏదో ఒకటి ఖచ్చితంగా దొరకాలి, దొరకలేదంటే తీసుకెళ్ళిపోయి ఉంటారు, ఇంత ఎంక్వైరీ బట్టి బయటకి ఎక్కడికైనా అప్పు చెప్పేసి ఉంటారు. అంటే మరీ చిన్న అమ్మాయి కదా సార్, ఎలా దాచేసినా వాళ్ళు దాసేస్తారు. అంటే లేట్ అవుతుంది కానీ మా అమ్మాయి మాకు వస్తుందని చిన్న ధైర్యం ఉంది సార్. ఇక్కడ నమ్మకం ఉంది సార్, వస్తుంది అని నమ్మకం. ఇంత డిపార్ట్మెంట్ తిరుగుతుంది, ఎవరి చేతుల నుంచి అయినా రావచ్చు, అట్లీస్ట్ రాకపోయినా ఏదో న్యూస్ తెలుస్తుంది అని నమ్మకం అయితే చిన్న రైట్. ఆ చిన్న పాప జ్ఞానేశ్వరి తల్లి అనుమానాలు ఏంటి అని అంటే, నా భర్తకు ఆయన ఫ్రెండ్స్తో కొందరితో గొడవలు ఉన్నాయి, తర్వాత కారు విషయంలో గొడవ జరిగిందనే విషయం చాలా క్లియర్గా ఇందాక మాట్లాడినటువంటి తన మాటలు కూడా మీరు విన్నారు. అయితే పాపను జంతువులు తినే అవకాశం లేదు, ఆ తల్లి చెప్తున్నమాట. జంతువులు తినే అవకాశం లేదు, అంతగా క్రూరముగాలు ఏం లేవు అక్కడ. సో పాపని జంతువులు తినడానికి అవకాశం స్కోపే లేదు. కానీ చివరిగా ఒక మాట తల్లి చెప్తున్న మాట ఏంటంటే, కన్న పేగ్ కదా, సో పాప తిరిగి రాకపోయినా కనీసం పాపకు ఏమైంది అనేటువంటి విషయమైనా తెలియాలి కదా, ఇది ఆ తల్లి అడుగుతున్నమాట. పాప తిరిగి రాకపోయినా కూడా పాప ఏమైంది అనేటువంటి వార్త తెలియాలని నేను కోరుకుంటున్నా. నాకు నా పాప ఏం జరిగిందో తెలియాలి. ఇలాంటి ఒక మాట తల్లి చెప్తోందని అంటే తన ఆశలు సన్నగిలుతున్నట్టుగానే కనబడుతుంది. చాలామంది చాలా అనుమానాలు కామెంట్ చేస్తున్నారు, ఒకసారి కామెంట్స్ కూడా చదువుతాను. శ్రీదేవి రాఘవరపు, సో తను ఏం కామెంట్ చేశారంటే, తండ్రి మీద ఎందుకు అనుమానం, ఆడపిల్ల పుట్టిందనా. సో ఇక్కడ తండ్రి మీద పోలీసు అనుమానం ఎందుకు వ్యక్తం చేస్తున్నారని అంటే, యాజ్ ఆఫ్ మనకున్నటువంటి సోర్స్ ప్రకారంగా కేవలం అటు తల్లిని కూడా 1-2 సార్లు మాట్లాడించారు కాబట్టి అటు తల్లి చెప్తున్న మాటలు తండ్రి చెప్తున్న మాటలు ఒకే రకంగా ఉన్నాయా. తల్లి ఏం చెప్పింది, నాకు గొడవ జరిగింది కారు విషయంలో, మా ఆయన కారు విషయంలో అని చెప్పి తల్లి చెప్తుంది. కానీ తండ్రి ఇంతవరకు ఎక్కడ కూడా ఆ విషయాన్ని వెల్లడించలేదట. సో నిజమైన మరి అది క్రాస్ వెరిఫై చేయడానికి ఆ రోజు ఆ టైంలో ఎక్కడున్నావు, ఎటు వెళ్ళావు, ఏ రోజు నుంచి అమ్మాయి కనిపించకుండా పోయింది, నీకేదో అనుమానాలు ఉన్నాయా. సో తన ప్రయాణికి సంబంధించిన వివరాలు అన్నిటి కూడా ఒకసారి వన్స్ క్రాస్ వెరిఫై చేసి సింక్ అవుతున్నాయి లేదని మాత్రం టెస్ట్ చేయడం కోసం తండ్రిని విచారిస్తున్నారు. ఇక హెచ్ఎం వినోద్ కుమార్ అంట, నాకు వాళ్ళ ఫాదర్ మీద డౌట్ అని కామెంట్ చేశారు. సో తర్వాత మోసేజ్ బోదాదా సంథింగ్ ఆయన ఒక కామెంట్ చేశారు, పిల్లల్ని పెంచడంలో ఇంత అజాగ్రత్త ఉండకూడదు అని ఒక కామెంట్. ఇక పూర్తి స్థాయి దర్యాప్తు జరగకుండా ఇలాంటి అభిప్రాయం చెప్పలేమనేది కేవీఆర్ హానెస్టీ అంటే ఆయన కామెంట్ చేశారు. రాజీ గౌడ్, సో వెంటనే తక్షణం స్పందించలేదు అని నా అభిప్రాయం, తక్షణం స్పందించి ఉంటే కుక్క అయినా కనిపించాలి కదా, కుక్క కూడా 3 రోజుల తర్వాత కనిపించింది అంటే ఆ 3 రోజులు సరిగ్గా వెతకలేదు అని అర్థం. నాకు తెలిసి ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ రాత్రి కొంత వాళ్ళు కేవలం కుటుంబ సభ్యులు స్థానికులు వెతికినా ఆ మరుసటి రోజు నుంచే పోలీస్ యాక్షన్ రంగంలోకి దిగారు. తర్వాత UHV అంట, సో తీసుకెళ్ళి ఉండాలి, ఆ తోట లేదా అడవి చుట్టూ CCTV ఫుటేజ్ చూస్తే ఏదైనా క్లూ దొరకొచ్చేమో. చాలా మామూలు అడవిది కాదు అది, చాలా కొన్ని కిలోమీటర్ల మేరుంది. అడవి అంటే డైరెక్ట్గా కొన్ని చెట్లు, కొండ ప్రాంతాలు, తర్వాత కొన్ని చోట్ల కొబ్బరి తోటలు, అరటి తోటలు ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నాయి ఆ ప్రాంతం చుట్టూ. ఇక నాకు అయితే తల్లి మీదనే డౌట్ ఉంది అని క్రాంతి కామెంట్ చేశారు. సో బుక్కే సునీత అంట, తండ్రి తప్పు ఉంటుంది అని ఒక కామెంట్. తర్వాత జి రవీందర్ రావు, తండ్రి లేదా తల్లి ఇద్దరి మీద డౌట్ అనే ఒక కామెంట్. తర్వాత రాజేష్ గొర్రెముంచు, సో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా జాగ్రత్తగా ఉండాలని ఒక కామెంట్ వచ్చింది. సో నిజంగానే ఒక 2.5 ఏళ్ల పాప, ఆ పాప ఫోటో కూడా మీరు చూస్తున్నారు, చాలా అమాయకంగా, చాలా చిన్న పాప, పెద్ద అవగాహన కూడా ఏం లేదు తనకి, కరెక్ట్గా ఇంకా మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. అప్పుడప్పుడే
బుజ్జి అడుగులు వేసుకొని కాళ్ళకు చిన్న పట్టీలు వేసుకొని ఆ పాప మంచిగా గౌన్ వేసుకొని 2 జుట్లు వేసుకొని ఆ ఇంట్లో కలివిడిగా తిరుగుతున్నప్పుడు ఎంత సంతోషించారో తల్లిదండ్రులు కానీ ఇంట్లో అమ్మా తాత కానీ అందరు కూడా. కానీ ఆ రోజు సాయంత్రం చివరిగా శనివారం రోజున ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పటికీ మిస్టరీనే. తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. ఐ రిపీట్ అగైన్, 7 రోజుల పాటుగా అంటే 168 గంటలు 10,000 నిమిషాలు. సో ఇవన్నీ నేను చెప్పడం కొంత ఎగ్జాగరేషన్ అవుద్దేమో టైం, కానీ ఒక పాప 7 రోజుల పాటుగా ఎక్కడుంది? ఒక నిజంగానే తనకు తెలియకుండా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఉంటే ఆ పాప నిజంగానే సేఫ్గా ఉందా? ఆ తల్లి చెప్తోంది, మా పాపకి ఏం జంతువులు హాని కలిగించవు, జంతువులు ఏం చేయలేవని చెప్పి. మరి ఏం జరిగింది? ఆ పాప ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ రోజు కుక్క కనిపించకపోవడం ఏంటి? నిజంగానే వారు అపహరించారా? అపహరించి ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఏం దొరకలేదా? ఇక్కడ మీరు కింద సీసీటీవీ ఫుటేజ్ చూస్తోంది, ఒకసారి పిక్చర్ ప్లే చేయండి. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ తండ్రి ఎటో బయటకు వెళ్తూ ఉంటే ఆ తండ్రితో పాటుగా పాప వెళ్తానని చెప్పి మారాన్ చేసింది. దీంతో తండ్రి ఏం చేశాడంటే ఆ పాపని తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఇంటి లోపల ప్రహారీ లోపల వదిలేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. సో ఆ చివరిగా ఆ పాప అక్కడ కనిపించింది. సో ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ పాప కనిపించలేదు. సో ఏం జరిగి ఉంటుంది? రైట్, ఆ బైక్ మీద వెళ్తున్న క్రమంలోనే ఏదైతే ఇప్పుడు పెంపుడు కుక్క ఉందో ఆ కుక్క కూడా పరుగులు తీస్తూ వచ్చింది. ఆ బైక్ వెనకాలే కుక్క కూడా పరుగులు పెట్టింది. సో మరి ఏం జరిగి ఉంటుంది? ఆ పాప తనంతటి తానే బయటికి వచ్చి ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఉంటుందా, ఈ రోడ్డు మార్గానా, లేకపోతే తండ్రి పోయి ఉంటాడని చెప్పి తండ్రితో పాటుగానే వెళ్ళిపోయిందా? ఏం జరిగింది తెలియదు, కానీ ఇప్పటికీ జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీగానే ఉండిపోయింది. సో ప్రకాష్ ఉన్నారు లైవ్లో. ఇంకా ప్రకాష్, సో ఇంత జరుగుతూ ఉన్నా అటు పోలీసులు ఏం ఫైండ్ అవుట్ చేయగలిగారు? ఎంతమందిని విచారించారు ఇప్పటివరకు? ఈ పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉందా? లేదు గండికోట మిస్టరీ మాదిరిగానే జ్ఞానేశ్వరి మిస్సింగ్ కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయే అవకాశం ఉందా? మనోజ్, అంటే లేట్ అయ్యే కొద్ది ఇంకా ఆలస్యం ఉంది, రోజు రోజుకు కూడా ఉత్కంఠత పెరుగుతుంది, కానీ అనుమానాలు అయితే ఎక్కువ అవుతున్నాయి. మనం ప్రధానంగా అలా జరిగిందేమో, ఇలా జరిగిందేమో, తండ్రి ఏమో, అలాగే తల్లి ఏమో, ఆ చుట్టుపక్కల కారుకి సంబంధించిన గొడవ చేసిన వాళ్ళు కిడ్నాప్ చేశారేమో, అడవి జంతువు ఎత్తుకెళ్ళిపోయిందో, ఇలా రకరకాల అనుమానాలు మనం చూస్తున్నాం. కొంతమంది ఏదైతే ఆ యొక్క ప్రాంతం అడవి ప్రాంతం కాబట్టి ఆ పాపని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో కొండ చిలువలు ఒక్కసారిగా పాపని మింగేసి ఉంటది, ఆ కుక్క కూడా తనతో పాటు వెళ్ళి పోరాడి ఉంటదని కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే రోజు రోజుకు కూడా పెరుగుతున్నాయి. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే 1-2 సార్లు విచారణ చేపట్టారు. ఆ పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే ఆ పిల్లలు లేని వారికి సంబంధించిన వారిని ఆ యొక్క దొండపాక సంబంధించిన గ్రామంలోని ఆ సిహెచ్ అగ్రహారంలోని ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అందరినీ కూడా ఇప్పటికే విచారించారు. ముఖ్యంగా జీడిమావిడి తోటలో పాపని చూసాము, పాపతో పాటు కుక్క ఉంది, ఆ పాప ఏడుస్తూ ఉంది, తీసుకెళ్తుంటే కుక్క అడ్డు పెట్టిందని ఆ వ్యక్తిని కూడా పదే అనుమానించారు. అంటే ఆ వ్యక్తిని కూడా విచారించారు. విచారిస్తే అతను చెప్పిన మాటల్లో పెద్దగా వాస్తవం లేదన్నట్టుగా కూడా పోలీసులు మొదటగా ఒక భావనకైతే రావడం. ఎందుకంటే ఆ పాప పలానా అంటే పాప కేవలం మిడ్డి చిన్నది డ్రెస్ మాత్రమే, బనియన్ తోటి ఒకటి మాత్రమే వేసుకుంది, అంటే జుబ్బా అంటారు, ఆ జుబ్బా మాత్రమే వేసుకుంది, కింద ఎటువంటి డ్రెస్ పాపకు లేదు. నడిచి వెళ్తున్న విషయంలో కూడా మనకు క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కనపడుతుంది. అతన్ని మరొకసారి నువ్వు పాపను నిజంగా తోటలో చూసావా అనే కోణంలో విచారిస్తే పాప బట్టలు వేసుకుంది కదా, ప్యాంట్ వేసుకుంది, అలాగే పైన షర్ట్ ఉంది కదా అంటే అవును ఉందని చెప్పేసి అతను ఏదో వచ్చి తెలియని మాటలు మాట్లాడితే కొంచెం అతని మాటల్లో వాస్తవం లేదు, పాపను సరిగా చూసి ఉండడం ఇతను అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. అంటే అతని మాటలో పొంతన లేని మాటలు చెప్తున్నారు, అతను మైండ్ కొంచెం అప్సెట్ అయిన టైప్ లో మాట్లాడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. పాపన తోటలో కుక్కతో పాటు అతను సరిగా చూస్తుండరు అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. కానీ సరే అతను 1-2 సార్లు ప్రచారించారు అంతే. దానితో పాటు ఆ చుట్టుపక్కల జీడి పిక్కలు, మామిడికాయలు ఇవన్నీ కూడా వేరుకునేందుకు వస్తున్న వారిని ఆ తోటలో ఎవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు అనే కోణంలో కూడా మరో పక్కన విచారణ వాళ్ళను కూడా చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ తోటలో 3 రోజుల పాటు తిరిగిన వాళ్ళని కూడా విచారణ చేపట్టారు. ఆ బైక్ మీద మనం చూసాం, ఆ తండ్రితో పాటు ఆ గణేష్ తో పాటు వచ్చిన బైక్ మీద ఉన్న వ్యక్తి అతనితో ఉన్న సూపర్వైజర్ అట అతను
అతను కూడా విచారించారు. అంతేకాకుండా ఆ రోజు కొబ్బరికాయలు తీయడానికే బండి మీద వెళ్ళాం. అక్కడ పాపను అక్కడ డ్రాప్ చేసి నేను కొబ్బరికాయలు తీయడానికి ఆ పాపని అక్కడ తల్లికి అప్పచెప్పి మా భార్యకి అతను మేము ఇటువైపు బైక్ మీద ఇటువైపుగా వెళ్ళిపోయాం రోడ్డు మార్చి అని కూడా తండ్రి చెప్తున్నారు. అతను అంటే అక్కడ కరెంటు విద్యుత్ సంబంధించిన అక్కడ ఎవరో అధికారులు వచ్చారట, వాళ్ళకి సంబంధించిన కొబ్బరికాయలు తీసి మా సూపర్వైజర్ అక్కడ ఉన్నటువంటి గుమస్తా ఇవ్వడానికే తీసుకుని వెళ్ళారు అని కూడా తండ్రి గణేష్ చెప్తున్నారు. వాళ్ళని కూడా విచారించారు, ఆ కోణంలో కూడా విచారించారు. ఎందుకంటే ఇద్దరు కొబ్బరికాయలు తీసుకున్నాక వెళ్ళిపోతుంటే తనతో పాటు ఏడుస్తూ కుక్క పెట్టుకుంటూ చిన్నారి వెళ్ళిపోయిన ఆ పరిస్థితి చివరిసారి దానితో పాటు కుక్క వెళ్ళిపోవడం కూడా కనిపించింది. అంటే తను ఏడుచుకుంటూ తన మార్గంలో వెళ్ళిపోయింది, తండ్రి ఇలాగే వెళ్ళాడా అనే అనుమానం అటువైపు వెళ్ళింది. కానీ తండ్రి కొబ్బరికాయలు తీసుకుని అదే మార్గంలో వచ్చేసుకుంటే మాత్రం పాప ఖచ్చితంగా తను ఏడుస్తూ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చేకునేవాడు. కానీ అతను ఏం చేసిన తప్పు ఏంటంటే అతను వెళ్ళిన మార్గాన్ని కాకుండా మరొక మార్గంలో అంటే అక్కడ షార్ట్ కట్లు వాళ్ళు తెలుస్తుంటాయి, ఆ షార్ట్ కట్ లో అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకుని అక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ పాప తండ్రి ఇలాగే వెళ్ళాడనే కోణంలో మరి నడుచుకుంటూ ఏడుస్తూ గుక్క పెట్టుకుంటూ ఆ యొక్క ఏదైతే పామాయిల తోటలో ఫినిషింగ్ దాటి వెళ్ళిపోయిందా లేదంటే అక్కడ ఆ తోటలోనే 40 ఎకరాల విస్తీర్ణం మరి ఏం జరుగుతుందో మనం యొక్క ప్రాంతంలో తిరిగినప్పుడు కూడా వెళ్ళిన మార్గాన్ని కూడా మనం మర్చిపోయిన ప్రాంతంలో మరొకసారి అవన్నీ తిరిగినప్పటికీ మనం మరొక మార్గంలో వెళ్ళిపోవడం చివరికి అక్కడ చింటిగా పెద్దవాళ్ళు SDRF స్నిఫర్ డాగ్స్ డ్రోన్స్ ఇన్ని అంటే మీరు కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్నప్పుడు వెళ్ళిన దారిని మళ్ళీ రావడానికే గుర్తు లేదు, అంతలా మర్చిపోయాం, అంతలా కొంత మామిడి తోటలు కానీ లేకపోతే మీరు అంటున్నట్టుగా ఇతరత్ర పొదలు ఆ చెట్లు ఉన్నప్పుడు ఒక చిన్న పాప అంత దూరం నిజంగా వెళ్ళగలుగుతుందా? నిజంగానే పోలీసులు ఈ ఆపరేషన్ని ఎన్ని కిలోమీటర్లు చేపట్టారు? ఆ ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళగలిగారు? ఆ ఇంటి చుట్టూ ఎంతటి సామర్థ్యంలో వెతుకుతున్నారు? చుట్టూ ఒక 4 కిలోమీటర్లు ఉంటుందా వెతికేటువంటి ఆ ప్రాంతం అంతా? ఇంకా పైన ఉంటుంది 4 కిలోమీటర్ల కొండ ప్రాంతంలో. దాదాపుగా నిన్న కుక్క తీసుకెళ్ళింది అంటే ఏదైతే పెంపుడు కుక్కను స్మెల్ వాసన చూసి అది తిరిగి వచ్చిన తర్వాత అది వెళ్ళిన మార్గం ఎటువైపు వెళ్ళిందని తెలుసుకునేందుకు ఆ పెంపుడు కుక్కను ఇంటి దగ్గర ఉంచి మనం ఒక క్లాత్ కప్పి దాన్ని అయితే మళ్ళీ అదే మార్గాన్ని అయితే కుక్కనైతే ఏదైతే పోలీసు జాగిలని పంపించారు. ఆ పంపించిన నేపథ్యంలో పోలీసు జాగిలు పామాయిల తోటలు ఫినిషింగ్ దాటి అక్కడ ఏదైతే జీడి మామిడి తోటలు ఉన్నాయో జీడి మామిడి తోటల నుంచి దాటి దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు కూడా పోలీస్ జాగిలు అంటే ఈ యొక్క డాగ్ స్క్వాడ్ అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే ఈ కుక్క అంత దూరం పాటు కూడా ఈ ఏదైతే పెంపుడు కుక్క ఆ యొక్క ప్రాంతం వరకు కూడా వెళ్ళింది అనేది అనుమానం. అంటే 10 కిలోమీటర్లు వెళ్ళారు, అంటే కొండ ప్రాంతంలో ఆ 10 కిలోమీటర్లు కూడా మనం జర్నీ చేసాం. ఈ నేపథ్యంలోనే పాపని ఎవరైనా తీసుకెళ్లేటప్పుడు కుక్క ఆ 10 కిలోమీటర్లు వెంటాడి వెళ్ళిందా లేదంటే పాపని తీసుకెళ్లేటప్పుడు ఆ 10 కిలోమీటర్లో ఏదైనా అడవి జంతువు తనతో పోరాడుతూ కుక్క అంతవరకు వెళ్ళిందా అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. అందుకే వాళ్ళు చెప్తున్న ప్రకారంగా కూడా మనం చూసాం. అంటే అక్కడ ఉన్నటువంటి డాగ్స్ గార్డ్ తో మాట్లాడారు, వాళ్ళందరూ కూడా ఆఫీసర్ గార్డ్ మనతో మాట్లాడారు. అంటే కుక్క వాసన కుక్కకే తెలుస్తుంది కాబట్టి ఈ పెంపుడు కుక్క ఏ మార్గంలో వెళ్ళిందనే కోణంలో దాని క్లాత్ కప్పి దాని స్మెల్ ఆధారంగానే కుక్క ఇంటి దగ్గరే ఉంది. పెంపుడు కుక్క పెంపుడు కుక్క ఇంటి వద్ద ఉండగానే దాని స్మెల్ ఆధారంగా డాగ్స్ గార్డ్కి ఆ కుక్క ఇన్ని రోజులు 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది, ఇన్ని రోజులు ఏ ప్రాంతాల్లో తిరిగింది అనేది కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే కుక్క స్మెల్ ఆధారంగా వెళ్ళడం జరిగింది. కొండ సగ భాగానికి 10 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళేవని కూడా డాగ్స్ సంబంధించిన ఎవరైతే అక్కడ ఉన్న సిబ్బంది ఉన్నారో ఆ డాగ్స్ నిజంగానే 10 కిలోమీటర్ల వరకు వెళ్తున్నారు. పెంపుడు కుక్క అక్కడ వరకు వెళ్ళింది, దాని స్మెల్ ని ఆధారంగా ఇక్కడ స్నిఫర్ డాగ్స్ వెళ్తున్నాయి అనుకున్నప్పుడు ఒక పాప నిజంగా ఇంత చెట్ల పొదల మధ్యలో నుంచి నేను చూశాను మీరు కర్రలతో వెళ్తూ ఉన్నారు, పోలీసులు అందరి చేతిలో కర్రలు ఉన్నాయి, ఎక్కలేకపోతున్నారు, పైకి ఎక్కుతున్నారు. అలాంటిది ఒక పాప ఇంత దూరం వరకు వెళ్ళగలుగుతుందా? అంటే పోలీసులు ఏ కోణాల్లో ఇంత దూరం వెతుకుతున్నారంటే ఎవరైనా తీసుకెళ్ళి ఉండాలి. ఆ కొండపై నుంచి ఆ గుట్టపై నుంచి అలా పాప ఎక్కుతూ ఉండడం అనేది సాధ్యం కాదు, ఎవరైనా తీసుకెళ్ళి ఉండాలి. లేదు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏదైనా సారీ టు సే దీస్ వర్డ్స్ బట్ డిఫరెంట్గా మనం చర్చించుకోవాలి, దీని గురించి ఒక కంక్లూజన్ రావాలన్నప్పుడు ఏదైనా క్రూరముగాలు లాంటివి ఉంటే అవైనా తీసుకెళ్ళి ఉండాలి. నిజంగానే క్రూరముగాలు ఒక పాపని ఇంత దారుణంగా చేయగలిగాయన్నప్పుడు నిజంగానే ఆ పాపతో పాటుగా పెంపుడు కుక్క ఉంటే కూడా పెంపుడు కుక్కగా హట్ చేసేవి, పెంపుడు కుక్క పోటీ దాడి చేసేవి. సో అక్కడ వరకు వెళ్తుందా? పోలీసులు ఏ కోణంలో ఏ ఆలోచనతో అంతవరకు వెతుకుతున్నారు అనుకోవాలి? అంటే మనోజ్ మనం ఒకటి గమనించాలి, ఆ యొక్క కొండ ప్రాంతం పామాయిల తోట మనం కొండ మాత్రమే కనపడుతుంది. కానీ మరొక విషయం ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ పామాయిల తోట ఫినిషింగ్ దాటిన తర్వాత జీడి మామిడి తోటలు ఉన్నాయి.
ఆ జీడిమామిడి తోటల నుంచి అక్కడ సిహెచ్ అగ్రహారం గ్రామం ఏదైతే ఉందో కొండ ప్రాంతంలో చిన్న గ్రామం ఉంది. అక్కడ నుంచి బండి మార్గాన్ని వెళ్ళడానికి బండి ఒక మన 2 వీలర్స్ వెహికల్ వెళ్ళిపోవడానికి అటు నుంచి దొండవాక వెళ్ళిపోతుందంట అటువైపు. ఏదైతే కొండ మనకి పామాయిల తోట ఉన్నటువంటి ఆ పాప ఇల్లు, ఆ ఇల్లు వెనకాల నుంచి ఆ జీడిమామిడి తోటలు ఉన్నాయి. జీడిమామిడి తోటలు ఎక్కితే నల్లకొండ పైకి వెళ్ళిపోతాం. ఆ కొండ పక్క నుంచి ఆ ఫినిషింగ్ నుంచి ఒక బండి 2 వీలర్స్ వెళ్ళిపోయేంత మార్గం, అంటే కొండ ప్రాంతమైనా సరే ఆ ద్విచక్ర వాహనం వెళ్ళిపోయేంత మార్గం అయితే కాలినడకం అయితే కనపడుతుంది. కానీ వీరి బండ్లు కూడా వెళ్తాయని కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా మాట్లాడాం. అంటే ఎవరైనా రైతులు చేలలోకి వెళ్ళిపోవడానికి ఈ 2 వీలర్స్ తో వెళ్ళిపోవచ్చు. అంతవరకు కూడా ఆ యొక్క మార్గం అది దొండవాక వెళ్ళిపోతుందో ఆ దొండవాక మార్గంలోనే కుక్క ఇప్పుడు ఏదైతే వచ్చినటువంటి కుక్క ప్రయాణించినట్టుగా భావిస్తున్నారు. అంటే ఆ యొక్క ప్రాంతంలోనే 3 రోజులు కూడా కుక్క ఏమైంది, పాప ఏమైంది అనుకుంటున్నాం. కుక్క ఆ యొక్క ప్రాంతంలోనే అంత దూరం వరకు కూడా ప్రయాణించే అవకాశం ఉందన్న అనుమానంతోనే కుక్క పోలీసు జాగిలో అంత దూరం వరకు కూడా వెళ్ళింది అనేది కూడా అనుమానిస్తున్నటువంటి వాదన. అటువంటి సమయంలో పాప మీరన్నట్టుగా అంత దూరం నడిచి వెళ్ళదు. పామాయిలతో నేను అనుకుంటున్న విధంగా 2.5 ఏళ్ల పాప ఆ పామాయిల తోట దాటే వెళ్ళదు ప్రధానంగా చూసుకుంటే. ఎందుకంటే అంత దూరం ఉంది, 40 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల తోట. అక్కడ నుంచి ఫినిషింగ్ అంటే కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆ కొండకు సంబంధించిన ఫినిషింగ్ అయితే ఉంది. ఆ పామాయిల తోటకి అలాగే జీడిమామిడి తోటకి మధ్యలో ఫినిషింగ్ ఉంది. ఆ ఐరన్ ఫినిషింగ్ దాటాలంటేనే పాప వెళ్ళే అవకాశం లేదు. ఎవరైనా తీసుకెళ్తేనే పామాయిల తోట వెళ్తుంది. ఏదైనా అడుగు జంతువు లాక్కుని వెళ్తేనే పామాయిల తోట దాటి ఫినిషింగ్ దాటి కొండ వైపు వెళ్తుంది. ఎవరైనా తీసుకువెళ్తేనే అంత దూరం వెళ్తుంది. కానీ ఏడుస్తూ కుక్క పెట్టుకుని మరి పాపను ఆ సమయంలో ఎవరు అబ్జర్వ్ చేశారు? కిడ్నాప్ చేసే వాళ్ళే అక్కడ రెక్కి నిర్వహిస్తూ అక్కడ నిఘా పని పక్కి ఉండి ఆ పాపని ఆ ద్విచక్ర వాహన మార్గం మీద ఏమైనా తీసుకెళ్లి ఉండేందుకు అక్కడ నక్కి ఉండే అవకాశం ఉంటేనే ఇటువంటివి జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి చూడాలి, మరి ఈ అన్ని కోణాల్లో విచారణ పోలీసులు చేస్తారు. ఆర్టీవీ కూడా ఏదో ఒక ఆనవాళ్ళ క్లూ దొరకకుండా ఉంటుంది. తల్లి కూడా చూస్తుంది. మీరు కూడా సహాయక చర్యలో పాల్గొంటున్నారు, అక్కడికి వెళ్తూ ఉన్నారు, ఆ తల్లిదండ్రులతో మాట్లాడిస్తున్నారు, పోలీసు ఇన్స్పెక్షన్ పోలీసు యొక్క తనిఖీలపై అప్డేట్ ఇస్తున్నారు. యూ ప్లీజ్ గో ఆన్, మీరు కూడా మీ ఎఫర్ట్స్ని కంటిన్యూ చేయండి. సో డెఫినెట్గా ఆ పాపకు సంబంధించిన ఆచూకీ దొరికేంత వరకు ఆర్టీవీ, లేదంటే ఆ తల్లి చెప్తున్నట్టుగా పాప ఏమైపోయింది అనేటువంటి విషయం తెలిసేంత వరకు ఆర్టీవీ కూడా లైవ్లో ఉంటుంది. ఆర్టీవీ కూడా అక్కడ ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఆ అమ్మాయి వెతికేటువంటి దాని ప్రతినిధి ప్రకాష్ కూడా ఉన్నారు. ప్రకాష్, థ్యాంక్ యూ. సో మొత్తంగా అటు పాప నాయనమ్మ కూడా ఈ పాప మిస్సింగ్ పైన మాట్లాడుకొచ్చారు. సో ఏంటి ఆ పాప నాయనమ్మ ఏం చెప్తున్నారు, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఒకసారి ఆ నాయనమ్మ మాటలు కూడా విందాం. తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అలాగే ఇప్పటికైతే 6 రోజులు అవుతున్నా సరే ఇంకా ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. ప్రస్తుతం జ్ఞానేశ్వరి నానమ్మ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పక్కన ఈ యొక్క ప్రాంతంలోనే కొన్నాళ్ళ నుంచి ఇక్కడే మకంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే ఇటువైపు ఎటువైనా అడవి జంతువులు ఏమైనా వచ్చి ఉంటాయి, ఎన్నాళ్ళు వీళ్ళున్న ఇక్కడ కాపలాదారులుగా ఉంటున్న నేపథ్యంలో అసలు మరో కోణంలో పాపని ఆ విధంగా ఏదైనా జరిగి ఉంటుందనే కోణంలో పక్కన అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏమవుతుంది జ్ఞానేశ్వరికి? ఏమవుతారు మీరు? నానమ్మ గారు అదే 11:30 పాప మా బాబు తీసుకెళ్ళి ఆడించి మళ్ళీ తీసుకొచ్చి మా పాప కప్ప చెప్పాడండి. ఈ 7 గంటలు మరి ఏమైందన్నదండి. ఆ బాబు మళ్ళీ దెబ్బడేసి మళ్ళీ వెనక్కి రావట్లేదండి. పాప కప్ప చెప్పాడు. చిన్న పాప తాను చెప్తుందండి. ఆ పాప దయపించి నోపులోకి పాప ఇక్కడ ఆడుతుంది కదండి వెళ్ళిందండి. ఈ నోపులు ఏమైందన్నది తెలియలేదండి. నేను లేనండి దగ్గర ఇక్కడ, నేను ఇక్కడ ఉండలేను, పాప గారి ఇంటికి వెళ్ళానండి. ఈ నోపులు ఏమైందన్నది తర్వాత మా బాబు ఫోన్ చేశారండి, పాప కనిపించలేదమ్మా అని. కనిపిస్తే ఏమైందంటే ఇలాగే తోటంతా తిరిగామండి. ఊళ్ళో జనాలు వచ్చారండి 100 మంది వచ్చి తిరిగారంటండి. తిరిగితే కనిపించలేదు. తిరిగి తర్వాత మన వాళ్ళంతా వచ్చి చేశారండి. మా ఉంటున్న 20 సంవత్సరాలు పెట్టి 22, 23 వచ్చిందండి. 23 సంవత్సరాలు అయిపోతుందండి. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ యొక్క ప్రాంతంలో. వేట కుక్కలు కానీ అడవి జంతువులు ఏమైనా వచ్చాయి? ఇప్పుడు ఏది జరగలేదు సార్. మా పాప సంవత్సరం పిల్లప్పటి కాంచి మేము ఇక్కడ ఉన్నాం సార్. నాకు ఏమీ జరగలేదు వాళ్ళకి. ఇప్పుడే జరిగింది సార్. మాకు కనిపించడం కానీ తోటలో కనిపించడం సార్. మాకు అసలు ఏమి ఉన్న కంచి ఏమి రావట్లేదు సార్. ఎప్పుడు ఇలా జరిగింది, ఈ పాప ఇలాగ అయింది కంచి, ముందు ఏం జరగలేదు. మా పాపను మాకు చాలా వేట కుక్కలు కానీ అడవి పందులు కానీ ఇలాగా వచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నారు. అంటే పాప కుక్క వచ్చింది, పాప కనిపించలేదు. కుక్క వచ్చింది కానీ పాప అదే నిన్న 4 గంటలకు వచ్చింది. 4 గంటలకు వస్తాండి మా పాప కుక్క కలిపి వచ్చేద్దని అనుకున్నామండి. పాప కుక్క రాలేదండి. ఆనందపడిపోయి ఆ పాప ఆనందపడిపోయిందండి. పడిపోతే పాపని కరిసిందండి. కరిసేస్తే ఇంకా ఆ కుక్క రాలేదు, ఎరక్కిపోయినట్టు వెళ్ళిపోయిందండి. కుక్క సగం దూరం వెనక్కి తిరిగి చూస్తుందండి, కనిపించలేదు సార్. కనిపించుకు వెళ్ళిపోయిందండి. నిన్న రాత్రి అంతా నైట్ అంతా చూస్తూ కూర్చున్నాను. నైట్ రావట్లేదు సార్.
ఏం జరిగింది అనుకుంటున్నావు జనరల్గా? అంటే ఆ పక్కన ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారొచ్చా, లేదంటే పిల్లలు లేని వారు ఎవరన్నా తీసుకెళ్ళిపోయి పెంచుకునే? అదే సార్, మరి ఎవరు చేసింది అన్నది మాకు ఇంత వరకు దాకా గొడవలు గోసలు ఎవరికి లేవు సార్. వాళ్ళ అమ్మగారు తారీఖులు మా నా తారీఖులకి గొడవలు లేవు సార్. మరి పాపని తీసుకెళ్ళిపోయారో తెలియదు సార్. నాతో ఎవరన్నా కిడ్నాప్ చేస్తారో తెలియదు సార్. మధ్య పడిపోయినట్టు చేస్తాం. ఇవాళకి 5 రోజులు అయింది సార్. మాకేం అనిపించలేదు సార్. మరి మా పాపను మీరు ఉండగానే ఇవన్నీ చేసినా మా పాపను మాకు కొంత అని చెత్త సరిపోదు పాప. కిడ్నాప్ చేసి ఉంటే మరి అప్పచెప్పమని ఏమన్నా ఇది అవుతారా? మరి అప్పచెప్ప సార్, మా పాప మాకు అప్పచెప్పమని సార్. ఈ మధ్యన ఎక్కడ తీసుకొచ్చి వదిలేసినా మనం తీసుకుంటాం సార్. మరి మాకు ఎవరు వెనకాల తీసుకెళ్ళి అంత లేదు సార్. ఒకటే కోరుగోడ జరిగింది, అప్పుడు చాన్నాలు ఇచ్చారు. ఇంకా అదే తప్ప మాకు ఏం జరగలేదు సార్. మరి అంటే ఇప్పుడు ఈ కుక్క ఆచు కోసం గాలిస్తున్నారు. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఇవన్నీ కూడా ఏం చెప్పారు మీకు? ప్రేమ కూడా వచ్చి మామూలుగా వీళ్ళందరికీ అప్పు చెప్తామండి, చేస్తాము. ఇంకా ఇప్పుడు దాకా 5 రోజులు టైం ఎక్కువైపోయింది సార్ అని చెప్పాను సార్. మరి వీళ్ళంతా మనం చేస్తారు, మనకి ఇబ్బంది లేదు చెప్పుకొచ్చారు సార్. మరి ఏం చేసినా మా పాప మాకు చెప్పాలి సార్. మరి మీరు చేసిన కట్టమన్నా మాకు తీరాలి సార్. మరి పరిస్థితి పాపని ఏమి జరిగినా సరే ఏదో విధంగా ప్రధానంగా చూసుకున్నప్పుడు జరిగిన ఘటనలో అయితే పాప ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు అయితే పక్కన జరుగుతున్నాయి. అలాగే పిల్ల ఏదైతే జ్ఞానేశ్వరి నానమ్మ అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే నానమ్మ గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి అడవి జంతువులు కానీ అడవి పందులు కానీ వచ్చి ఈ విధంగా అటాక్ చేసిన దాఖలాలు లేవు. కనీసం కంటికి కూడా కనిపించలేదని కూడా చెప్పుకొస్తున్నారు. మరి పాప ఏమైంది అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. కుక్క వచ్చిన నేపథ్యంలో పాప కూడా వస్తుందని ఈ కళాలతో మేమంతా కూడా ఎదురు చూసాం. కానీ కుక్క వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి పాప ఏమైంది అనేది మాకు భయాందోళన గురి చేస్తుంది. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే మాత్రం వెంటనే పాపను అప్పచెప్పాలంటే కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పాప ఇప్పుడు అదృశ్యమై పక్కన 5 రోజులు గడుస్తున్నా సరే ఇప్పుడు ఇంకా ఎటువంటి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన అయితే నెలకొంది. మరో పక్కన అధికారులు అయితే అన్వేషణ అయితే కొనసాగుతున్న పరిస్థితి. పాప కోసం అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బృందాలుగా విడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం కుక్క కోసం అయితే అన్వేషణ చేస్తున్నారు. కుక్క ఆచూకీ లభ్యమైతే పాప ఆచూకీ కూడా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడంతా కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ అయితే మొదలుపెట్టిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, CH అగ్రహారం.